ఎవరైతే తెలంగాణలో బీటెక్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదువుతున్నారో స్టూడెంట్సు, అది ఏ యూనివర్సిటీ అయినా గావచ్చు. జేఎన్‌టీహెచ్ అయినా గావచ్చు, ఓయూఓ అయినా గావచ్చు, ఇంకేదైనా గావచ్చు. అడుగుతా ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పీజీ సెట్ నోటిఫికేషన్ పడుతుంది. పడిన తర్వాత ఇప్పుడు ఎవరైతే థర్డ్ ఇయర్‌లో ఉన్నామో మేము, ఫోర్త్ ఇయర్‌లో ఉన్నవాళ్ళం మేము, ఈ తెలంగాణ పీఈ సెట్‌కి అప్లై చేసుకొని రాసుకునే దానికి ఎలిజిబిలిటీ ఉంటుందా? అని జెప్పేసి అడుగుతా ఉన్నారండి. దానికోసం ఈ వీడియో చేయటం జరిగింది. సో, ముందుగా అయితే మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఈ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. లైక్ కూడా చేయండి. అట్‌లీస్ట్ ఓ 100 లైక్స్ అయినా. సో, ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఈ తెలంగాణ పీఈ సెట్‌కొచ్చేసరికి జనరల్‌గా ఎందుకు పెడతారది? ఎంటెక్, ఎంఫార్మసీలు చేసుకోవడానికి. బీఫార్మసీ వాళ్ళు నుంచి ఎంఫార్మసీ, బీటెక్ నుంచి ఎంటెక్. అయితే ఇది ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాతే గదా! ఎంటెక్, ఎంఫార్మసీ జాయిన్ అయ్యేది. సబ్జెక్ట్‌లుంటే కుదరదు గదా! అయితే సబ్జెక్ట్‌లు ఉన్నవాళ్ళు ఎలాగూ రాయరు. కానీ ఇప్పుడు పాస్ అయ్యేవాళ్ళు థర్డ్ ఇయర్ వాళ్ళు, ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఫోర్త్ ఇయర్ వాళ్ళ గురించి మాట్లాడదాం. ఫోర్త్ ఇయర్ వాళ్ళొచ్చేసరికి ఇప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు 4-2లో ఉన్నప్పుడు పడతదండి. అప్పుడు దాన్ని అప్లై చేసుకోవడమే మీరు. ఎందుకంటే ఎంటెక్ చేసుకోవాలనుకుంటే అదొకటే మార్గం. పీఈ సెట్‌కు ఎంటెక్ మాత్రం ఉపయోగపడతది. సో, రాసుకోవచ్చా అంటే ఖచ్చితంగా అయితే రాసుకోవచ్చు మీరు. ఆ స్కోరింగ్ గూడా మీకు ఉపయోగపడతదా ర్యాంకు గూడా. ఓకేనా? మంచి ర్యాంక్ వచ్చినా గూడా ఉపయోగపడతది. తక్కువ ర్యాంక్ వచ్చినా ఉపయోగపడతది. ఫైనల్ ఇయర్‌లో ఉంటారు గాబట్టి మీకోసమే అది పెడతారు. ఇక మీ సీనియర్‌లు వాళ్ళు ఎలాగో అప్లై చేసుకుంటారు. అన్ని సబ్జెక్ట్‌లు అయిపోయి పీసీసీ, ఎంఎం ఇయొచ్చుంటాయి. కాకపోతే కంపల్సరీగా కౌన్సెలింగ్ టయానికి పీసీసీఎంఎం కావాల్సి ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ 10థ్ క్లాసు, ఇంటరు, బీటెక్ ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుందన్నమాట. ఇక థర్డ్ ఇయర్ వాళ్ళేంటి మరి ఇంకొక సంవత్సరం ఉంటుంది గదా చదువు. అయితే వీళ్ళు ప్రాక్టీస్ కోసం అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎలిజిబిలిటీ రూల్స్ ప్రకారం ఫైనల్ ఇయర్ అయిపోయి ఉండి సర్టిఫికేట్‌లు ఉన్న వాళ్ళు కౌన్సెలింగ్ టయానికి సబ్మిట్ చేయాలి గాబట్టి వాళ్ళు ఈ పీఈ సెట్ రాయడానికి అర్హులు. కానీ మీరు అప్లై చేసుకోవచ్చా థర్డ్ ఇయర్‌లో అంటే మీకు నెక్స్ట్ ఇయర్ రాసుకుంటారు కాబట్టి ఫైనల్ ఇయర్‌కొచ్చినప్పుడు ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళలాగా మీకు ప్రాక్టీస్ కోసం కావాలంటే మాత్రం అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామ్ హాల్‌లో రాసుకోవడానికి గూడా ఛాన్స్ ఉంటుంది. క్వెషన్స్ అన్నీ వస్తాయి. అంతా బానే ఉంటుంది. రిజల్ట్ గూడా వచ్చేస్తది. కానీ కౌన్సెలింగ్‌కి మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే మీకు ఇంకొక సంవత్సరం మిగిలిపోయి ఉంటది గదా! మరి పీసీసీఎంఎం ఇయన్నీ కావాలి గదా! సో, ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఓవరాల్‌గా అయితే థర్డ్ ఇయర్ స్టూడెంట్సు, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్సు పీఈ సెట్‌కి ఎలిజిబుల్ అవుతారా అంటే ఇంతుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్.